మీకు రోజు దువ్వెనలో జుట్టు కనిపించినా, బాత్రూంలో జుట్టు కనిపించినా, దిండు పైన జుట్టు కనిపించినా అయ్యో హెయిర్ అంతా రాలిపోతుంది, బట్టతల అవుతుందేమో అని అనుకుంటుంటారు కదా. హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్ గా బ్యూటీ ప్రాబ్లం కాదనే చెప్పాలి. ఇది ఒక హెల్త్ కండిషన్. దీనివల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, యాంగ్జైటీ రావడం, డిప్రెషన్ లోన్ అవ్వడం, సోషల్ యాంగ్జైటీ అంటే నలుగురిలో కలిసినప్పుడు యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ జరగచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటంటే చాలా వరకు హెయిర్ ఫాల్ కాసెస్ మనము ట్రీట్ చేయొచ్చు. హెయిర్ ఫాల్ రివర్స్ అవుతుంది అంటే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది. మన స్కాల్ప్ మీద సాధారణంగా అంటే తల మీద సాధారణంగా వేలాది హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. అంటే హెయిర్ ఫాలికల్స్ నుంచి మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది అనమాట. హెయిర్ కూడా ఒక గ్రోత్ సైకిల్ ఉంటుంది. ముఖ్యంగా 3 ఫేసెస్ ఉంటాయి. ఒకటి అనాజన్ ఫేస్, ఇది గ్రోయింగ్ ఫేస్. కెటాజన్ ఫేస్, ఇది ట్రాన్సిషన్ ఫేస్. టీలోజన్ ఫేస్, ఇది రెస్టింగ్ ఫేస్ ఆర్ షెడ్డింగ్ ఫేస్. ఇది నార్మల్ గా జరిగే సైకిల్. అంటే రోజుకి 50 నుంచి 100 హెయిర్ వరకు పడితే అది నార్మల్. ఎందుకంటే మనకున్న హెయిర్ లో కొన్ని అనాజన్ ఫేస్ లో ఉంటాయి, అంటే గ్రో అవుతుంటాయి. కొన్ని కెటాజన్ ఫేస్ లో ఉంటాయి, కొన్ని టీలోజన్ ఫేస్ లో ఉంటాయి, అంటే రాలుతున్న ఫేస్ లో ఉంటాయి. లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఇది కొంచెం మనకు ఎక్కువగా గమనించవచ్చు. కానీ ఇది ఒక డిసీజ్ కాదు. నేను చెప్పినట్లు 50 నుంచి 100 హెయిర్ పర్ డే రాలిపోతే కూడా అది నార్మలే. మరి సిగ్నిఫికెంట్ హెయిర్ ఫాల్ అంటే ఏంటి మేడం అంటే, ఇది అబ్నార్మల్ అని చెప్పాలంటే రోజుకు 100 కంటే ఎక్కువ హెయిర్ రాలడం, లేదా కుచ్చులుగా పడుతుంటాయి కొంతమందికి. ఈ బెడ్స్ మీద కానీ స్నానం చేసినప్పుడు కానీ కుచ్చులుగా ఎక్కువ రాలుతుంటే, ఒక 3 నెలల కంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపిస్తుంటే, లేదా ఈ మధ్యలో ఈ పాపిడి తీస్తారు కదా, ఇక్కడ ఈ పార్టిషన్ చాలా వైడ్ గా సడన్ గా అయిపోతుంటుంది. అలా ఉంటే అంటే సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్ జరిగిందని అర్థం. లేదా ఈ ఫోర్ హెడ్ మీద ఈ హెయిర్ లైన్ ఉంటుంది కదా, ఇది ఒక్కసారిగా వెనక్కి జరిగినట్టు అనిపిస్తే, లేదా అక్కడక్కడ రౌండ్ ప్యాచెస్ ఆఫ్ బాల్డ్నెస్ అంటే ఒక చిన్న బాల్డ్ ప్యాచ్ లాగా అక్కడక్కడ హెయిర్ అస్సలు లేకపోతే, స్కాల్ప్ తల మీద ఎక్కువ నవ్వలు పెడుతుంటాయి, ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంటే, రెడ్నెస్ ఎక్కువ అవుతుంటే, లేదా చుండ్రు విపరీతంగా ఉంది హెయిర్ ఫాల్ అవుతుంటే, తలతో పాటు ఈ ఐబ్రో హెయిర్ కానీ, లేదా మగవారికి గడ్డం దగ్గర ఉండే హెయిర్ కానీ, మీసాలు కానీ ఇవన్నీ కూడా రాలుతుంటే, ఉమెన్ లో అంటే ఆడవారిలో హెయిర్ ఫాల్ తో పాటు యాక్నే అంటే పింపుల్స్ రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫేషియల్ హెయిర్, వెయిట్ గెయిన్ ఇవన్నీ కనిపిస్తుంటే, లేదా సడన్ గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్ తర్వాత ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చింది, లేదా టైఫాయిడ్, లేదా సర్జరీ జరిగింది, లేదా డెలివరీ అయింది, లేదా క్రాష్ డైటింగ్ చేశారు మీరు, తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, లేదా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ స్ట్రెస్ ఎపిసోడ్ జరిగింది ఫ్యామిలీలోనో లేకపోతే వర్క్ స్పేస్ లోనో, తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు డాక్టర్ ని కలవాలి. ఎందుకంటే ఇవన్నీ సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్ అనమాట. అంటే నార్మల్ కాదు ఈ కండిషన్స్ అని అర్థం. మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 40-50% మంది ఈ డిఫ్యూజ్ హెయిర్ లాస్ తోనే వస్తుంటారు. అంటే ఇక్కడ ప్యాచీ అలా కాకుండా డిఫ్యూజ్ గా అక్కడక్కడ రెగ్యులర్ గా హెయిర్ పడిపోతుంటుంది అనమాట. ఇది మోస్ట్లీ మెడికల్ కండిషన్స్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్లనో, థైరాయిడ్ వల్లనో, ఐరన్ డెఫిషియన్సీ వల్లనో, హార్మోన్ చేంజెస్ వల్లనో ఇలా జరగచ్చు అనమాట. ఇలాంటి కండిషన్ ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. ఇంకా రకరకాల మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని, అలోపేషియా ఏరియేటా అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి హెయిర్ ఫాల్ కి కారణాలు. కానీ ఈ మెడికల్ కండిషన్స్ నేను చెప్పాను కదా, ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్స్ ఇవి మోస్ట్ కామన్ అనమాట. ఒక 28 ఏళ్ల వయసున్న ఒక ఆమె నా ఓపీడీకి వచ్చింది. ఆమె 3 months నుంచి కుప్పలుగా హెయిర్ రాలుతుంది అని వచ్చింది అనమాట. హిస్టరీ తీసుకుంటే 3 months బ్యాక్ హై ఫీవర్ వచ్చింది. ఈ హై ఫీవర్ వచ్చింది వీళ్ళ ఇంట్లో, ఈమె యాక్చువల్లీ ఓవర్ వెయిట్ ఉంది. సో ఇంట్లో బాగా అరిచారు హెల్త్ కేర్ తీసుకోలేదని. సో క్రాష్ డైటింగ్ చేసింది. టెస్ట్ చేస్తే లో ఫెరిటిన్ ఉంది, ఐరన్ తక్కువగా ఉంది, థైరాయిడ్ TSH 12.5 ఉంది, అంటే బార్డర్లీ హైపోథైరాయిడ్ ఉంది, పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది. సో ఇవన్నీ కరెక్ట్ చేసాం మన క్లినిక్ లో. ఆమెకి వితిన్ 1 month హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఈమెకి డిఫ్యూజ్ హెయిర్ లాస్, టీలోజన్ ఎఫ్లూవియం ఉంది, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఐరన్ కూడా తక్కువ ఉంది. ఇవన్నీ కరెక్ట్ చేశాం. మీరు యాక్చువల్ కాజ్ తెలుసుకోకుండా హెయిర్ షాంపూస్ మార్చడం, హెయిర్ ఆయిల్ కొత్తగా ట్రై చేయడం, హెయిర్ సీరమ్స్ అని కొనడం,
వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్ప ఏం యూజ్ ఉండదు. మీలో ఎంతమంది ఎన్నిసార్లు షాంపూలు మార్చారు హెయిర్ ఫాల్ అవుతుందని, యాడ్స్ చూసి, ప్రమోషన్స్ చూసి హెయిర్ ఆయిల్ కొత్త రకాలు ఎంతమంది కొన్నారు? హెయిర్ లాస్ సప్లిమెంట్స్, టాబ్లెట్స్ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లో కొనుక్కొని ఎంతమంది వేసుకున్నారు? కమెంట్ లో మెన్షన్ చేయండి, అక్కడ మాట్లాడుకుందాం. ఇంకొకటి ఆండ్రోజెనిక్ అలోపేషియా అని ఒక కండిషన్ ఉంది మగవారిలో, మెన్ లో. ఇదేమంటే కొంచెం జెనెటిక్ ప్లస్ కొంచెం హార్మోనల్ సెన్సిటివిటీ ఉంటుంది వీళ్ళకి. ఇది ఫ్యామిలీస్ లో వస్తుంటది. ఈ హెయిర్ లైన్ కొంచెం వెనకలకి వెళ్తుంటది. ఈ టెంపుల్ ఏరియాస్ లో హెయిర్ ఉండదు అనమాట. ఇక్కడ ఈ క్రౌన్ ఏరియాలో కొంచెం థిన్ హెయిర్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ కామన్. అదే ఫీమేల్ ప్యాటర్న్ అంటే ఆడవారిలో ఎలాగుంటుందంటే ఈ జెనెటిక్ కైండ్ ఆఫ్ బాల్నెస్ అంటే హెయిర్ లాస్. ఈ సెంటర్ పార్టీషన్ ఉంటుంది కదా, ఈ పార్టీషన్ వైడెన్ అవుతుంది. ఓవరాల్ గా కొంచెం థిన్ హెయిర్ వస్తుంది వారికి కూడా. ఈ ముందర లైన్ మోస్ట్లీ ప్రిజర్వ్ అవుతుంది, అంటే ఇది వెనక్కి పోవడం అలా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఆడవారిలో మనం చూసింటాం, మగవారిలోనే ఇలా వెనక్కి వెళ్ళడం, ఇక్కడ హెయిర్ ఉండదు చాలా మందికి, అవి చూస్తుంటాం. అది ఫ్యామిలీస్ లో రన్ అవుతుంటది. సో ఆల్రెడీ ఇలా జెనెటిక్ కాంపోనెంట్ ఉన్నప్పుడు ఆడవారిలో అడిషనల్ గా థైరాయిడ్, పీసీఓఎస్ లేదా ఇలాంటి డెఫిషియన్సీస్, ఐరన్, విటమిన్ డి, B12 కానీ, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకొంచెం దాన్ని వర్సన్ చేస్తాయి. అంటే హెయిర్ లాస్ ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది అనమాట. సో ఆడవారిలో మనం ఎలా గమనించుకోవాలంటే, మీకు హెయిర్ ఫాల్ తో పాటు జుట్టు రావడంతో పాటు వెయిట్ గెయిన్ అవ్వడం, పీరియడ్ సరిగ్గా రాకపోవడం, ఫేస్ మీద హెయిర్ రావడం, నెక్ కొంచెం నల్లగా అవ్వడం, అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందని అర్థం అనమాట. లేదా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకుండా ఉండడం, ఇలాంటి కండిషన్స్ అన్ని ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ ని కలవాలి. పీసీఓఎస్ ఇప్పుడు PMOS గా కన్వర్ట్ అయింది కదా, అది ఉందో లేదో తెలుసుకోవాలన్నమాట. సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో వస్తే మోస్ట్ ఆఫ్ ది హెయిర్ ఫాల్ తగ్గచ్చు. అలాగే థైరాయిడ్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. మీకు ఆల్రెడీ థైరాయిడ్ సిమ్టమ్స్ తెలుసు, నేను చాలా వీడియోస్ చేశాను. డ్రై స్కిన్ రావడం, వెయిట్ గెయిన్ అవ్వడం, హైపోథైరాయిడిజం ఎస్పెషల్లీ, చలికి తట్టుకోలేకపోవడం, వేడికి తట్టుకోలేకపోవడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, యాంగ్జైటీ, టెన్షన్ అవ్వడం, లేదా మోషన్ సరిగ్గా పోకపోవడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి రావాల్సి వస్తుంది. సో మోస్ట్ కామన్ మిస్టేక్ అందరూ చేస్తున్నది ఏంటంటే, హెయిర్ ఫాల్ అనగానే వెంటనే బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. బయోటిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ రావడం నాట్ వెరీ కామన్ కాదు. బయోటిన్ వన్ ఆఫ్ ద కాజెస్. స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, ఇవి హెల్తీగా ఉండడానికి బయోటిన్ అవసరం. కానీ మీ హెయిర్ ఫాల్ కి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే నేను చెప్పినవే: ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, లేదా థైరాయిడ్, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్, PMOS ఇలాంటివన్నీ ఉండడమే కామన్ అనమాట. సో ఇది చాలా మందిలో ఉన్న మిత్. హెయిర్ ఫాల్ ఉందంటే వెంటనే బయోటిన్ సప్లిమెంట్ ఆన్లైన్ లో కొనుక్కోవడం, వాడడం. ముందే హెడ్డింగ్ ఉంటుంది అక్కడ, స్కిన్, హెయిర్, నెయిల్ అని, ఓకే అని కొనుక్కోవడం అనమాట, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా. అని మీకు తెలియంది ఏంటంటే, బయోటిన్ ఓవర్ డోస్ వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ టెస్ట్ కూడా అబ్నార్మల్ గా చూపిస్తాయి. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు థైరాయిడ్ హార్మోన్ తో ఇంటర్ఫియర్ అవుతుంది ఈ బయోటిన్. తగినంత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినంత తీసుకోవాలి. యాక్చువల్ కాజ్ అదో కాదో కూడా తెలుసుకోవాలి తీసుకునే ముందు. ఇంకొక కండిషన్ ఉంది, అలోపేషియా ఏరియేటా. మీరు ఆల్రెడీ చూసుంటారు కొంతమందిలో. అంటే రౌండ్ సర్క్యులర్ ప్యాచెస్ ఆఫ్ బాల్నెస్ ఉంటుంది. అంటే సర్క్యులర్ గా హెయిర్ ఉండదు అనమాట, ప్యాచ్ అస్సలు హెయిర్ ఉండదు. ఆ రౌండ్ ప్యాచ్ లో ఫుల్ స్మూత్ ఉంటుంది అనమాట స్కాల్ప్. మోస్ట్లీ ఐబ్రోస్ కానీ, బియర్డ్ కానీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇలాంటి వారిలో. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఇలాంటి వారికి అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ అవి కూడా ఉండే అవకాశం ఉంది. నెయిల్ పిట్టింగ్ ఉంటుంది అనమాట. నేను నెయిల్ కండిషన్స్ గురించి ఒక షార్ట్ చేశాను చూడండి, రకరకాల నెయిల్ కండిషన్స్ అందులో మెన్షన్ చేశాను. అలాగే పిట్టింగ్ ఆఫ్ నెయిల్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఈ అలోపేషియా ఏరియేటా ఉండే వాళ్ళకి. చుండ్రు, డాండ్రఫ్ వెరీ కామన్ కాజ్. కొంచెం డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ జరగదు, కానీ డాండ్రఫ్ ఎక్కువగా ఉండి దానివల్ల సెకండరీగా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఇచ్చింగ్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ జరుగుతుంది. మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలి. సో డిపెండింగ్ ఆన్ సివియారిటీ యాంటీ డాండ్రఫ్స్ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మీరు ఏది పడితే అది కొనుక్కొని వాడకండి. ఇంకొకటి ఫంగల్ ఇన్ఫెక్షన్, టీనియా క్యాపిటిస్ అంటారు. వీళ్ళకి కూడా రౌండ్ సర్క్యులర్ ప్యాచెస్ ఉంటుంది హెయిర్ ఫాల్. కానీ నేను చెప్పాను కదా, అలోపేషియా ఏరియేటా ఆటో ఇమ్యూన్ కండిషన్, అందులో స్మూత్ ఉంటుంది అనమాట ఆ ప్యాచ్. కానీ ఇక్కడ బ్రోకెన్ హెయిర్ లాగా చిన్న హెయిర్ ఉంటుంది. కొంచెం స్కేలీ స్కిన్ ఉంటుంది, రఫ్ గా ఉంటుంది ఆ స్కిన్. కొంతమంది తెలియక స్టిరాయిడ్ క్రీమ్స్ వేస్తూ ఉంటారు, దానివల్ల ఇంకా వర్సన్ అయిపోతుంది. ఇది మోస్ట్లీ చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. సో మీరు వెంటనే డెర్మటాలజిస్ట్ని కానీ, దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ కలవాలి ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు. టైట్ పోనీటైల్ వేయడం వల్ల, కొంతమంది టైట్ బన్స్ వేసుకొని రోజంతా ఉంటుంటారు వారికి, లేదా హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అందరూ క్లిప్స్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవడం వారికి, లేదా జడలు గట్టిగా వేయడం వల్ల, లేదా కొంతమంది ఇలా పుల్ చేసుకుంటూ ఉంటారు హెయిర్, అదొక హ్యాబిట్. వీటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. దీనే ట్రాక్షన్ అలోపేషియా అంటాం.
ఇలా పుల్ చేయడం వల్ల కూడా స్కాల్ప్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వచ్చు. స్కారింగ్ ఒకసారి స్టార్ట్ అయితే ఆ ఏరియాస్లో మళ్ళీ హెయిర్ రాదు. సో అర్లీ స్టేజెస్లోనే ఇవన్నీ కనిపెట్టి రివర్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరీ కామన్ నవేడేస్ కెమికల్ ఆర్ హీట్ డ్యామేజ్. స్ట్రైట్నింగ్, స్మూతనింగ్, బ్లాండింగ్, బ్లీచింగ్, ఇలా కలర్ వేయడం, హార్ష్ కలర్స్ వేస్తుంటారు. హెయిర్ స్టైలింగ్ రాంగ్గా చేసుకోవడం వల్ల రెగ్యులర్గా, సో ఎక్కువ గట్టిగా దువ్వడం వల్ల వెట్ హెయిర్ని, ఇలాంటి వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ జరగచ్చు. ఇది మోస్ట్లీ హెయిర్ షాఫ్ట్ని బ్రేక్ చేస్తాయి, అంటే రూట్ కాదు. ఇక్కడ మన హెయిర్ ఫాలికల్ అంటే తల దగ్గర నుంచి ఇక్కడ నుంచి హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఇది షాఫ్ట్ అనమాట, అంటే హెయిర్ మధ్యలో నుంచి కట్ అయిపోతుంది. దీనివల్ల కొన్ని మెడిసిన్స్ కూడా హెయిర్ ఫాల్ కాజ్ చేస్తాయి. మనందరికీ తెలుసు క్యాన్సర్ మెడిసిన్స్, కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు కంప్లీట్గా షేవ్ చేసుకుంటుంటారు, అంటే గుండు కొట్టించుకుంటారు. మనం ఆల్రెడీ చూసాం, చాలా సెలబ్రిటీస్ కూడా కీమోథెరపీ తీసుకున్నప్పుడు కంప్లీట్గా హెయిర్ షేవ్ చేసుకుని ఉంటారు. లైక్ సోనాలి బింద్రే గారు కానీ, మనీషా కొయిరాలా, ఇలా చూసాం. ఎందుకంటే వారికి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కొంచెం హెయిర్ మిగిలింది ఆడ్గా కనిపిస్తుంది కాబట్టి హెయిర్ షేవ్ చేసుకుంటారు. కీమోథెరపీ తర్వాత మళ్ళీ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గానే వస్తుంది అనమాట హెయిర్. రెటినాయిడ్స్ తీసుకుంటుంటారు కొన్ని కండిషన్స్కి, ఎస్పెషల్లీ సివియర్ యాక్నే వల్గారిస్ ఇలాంటివి ఎక్కువ ఉన్న వారికి, పింపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అలాంటి వాళ్ళకి రెటినాయిడ్స్ ఇస్తుంటారు. సో వారికి కూడా హెయిర్ ఫాల్ జరగచ్చు. కొన్ని ఫిట్స్ మెడికేషన్స్ కానీ, కొన్ని డిప్రెషన్ మెడికేషన్స్ కానీ, కొన్ని హార్మోన్ మెడికేషన్స్ కానీ, లేదా కొన్ని హార్మోనల్ మెడికేషన్స్ వాడుతూ సడన్గా ఆపేసినప్పుడు ఇలాంటి మెడిసినల్ కాజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ జరగచ్చు. ఎప్పుడైనా హెయిర్లో రెడ్నెస్ రావడం, పెయిన్ రావడం, స్కేల్స్ రావడం, పస్చీమ్ రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే దీన్నే మనం స్కారింగ్ అలోపేషియా అంటాము. దీంట్లో ఏమవుతుందంటే పర్మనెంట్ హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అవుతుంది. ఆ ప్లేస్ నుంచి మళ్ళీ హెయిర్ రాదనమాట ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే అర్లీగా. నేను జస్ట్ హెయిర్ ఫాల్కి అన్ని కండిషన్స్ కవర్ చేస్తున్నాను ఒక డాక్టర్గా. సో ఏదో డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పడం కామన్ కదా, అదొక్కడితో ఆపకుండా నేను అన్నీ చెప్తున్నాను. కానీ నేను చెప్పినట్లు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, కరెక్టబుల్ కాజెసే చాలా ఎక్కువ కారణం అవుతాయి హెయిర్ ఫాల్కి. కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ రేర్ కాజెస్ అన్ని ఎప్పుడు రేర్. ఆల్వేస్ రిమెంబర్, ఇన్ మెడిసిన్ రేర్ ఈస్ రేర్. కానీ మేము ఎందుకు స్ట్రెస్ చేస్తామంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. ఇప్పుడు 1000 మందిలో ఒకరికో ఇద్దరికో వచ్చింది అనుకోండి, కానీ ఆ ఒక్కరిని ఇద్దరిని కూడా సేవ్ చేయగలిగినప్పుడే మేము మెడిసిన్ చేసిన దానికి ఒక సార్థకత వస్తుంది కదా. అందుకే అవి కూడా చెప్తాం, మీరు భయపడాలని కాదు అర్థం. నేను అందుకే చెప్పాను, కామన్ కాజెస్ ఆర్ కామన్, రేర్ కాజెస్ ఆర్ రేర్. ఏం టెస్ట్ చేయాలి అంటే డాక్టర్ హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు తగిన టెస్ట్ రాసిస్తారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కామన్ కాజెస్ అంటే మరీ సివియర్ కాదు అని మీకు అనిపించినప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదా స్పెసిఫిక్గా ఈ ప్యాచెస్ ఉన్నాయి, సో ఇలాంటి రేర్ కండిషన్స్ నేను చెప్పాను కదా, అలాంటి ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్ కలవడం ఉత్తమం. సో హెయిర్ ఫాల్కి ఇప్పుడు టిప్స్ ఏం చెప్తారు మేడం అంటే చెప్తాను, వినండి. డైలీ ఎనఫ్ ప్రోటీన్ తీసుకోవడం, కర్డ్, దాల్, ఎగ్స్, పన్నీర్, చికెన్, ఫిష్, స్ప్రౌట్స్, సోయా, మిల్లెట్స్, పల్సెస్ ఇలాంటివి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, డేట్స్, ఖర్జూరం, బెల్లం, ఎక్కువ కాదు కొంచెంగా. లేదా నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినచ్చు. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్ని తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. లైక్ జామకాయ, ఆమ్లా అంటే ఉసిరికాయ, అలాంటివి తీసుకుంటే ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది. క్రాష్ డైట్స్ జోలికి పోకుండా ఉండడం, నీరు, నిద్ర, ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, మైల్డ్ షాంపూ, సల్ఫేట్స్ లేకుండా ఉండే షాంపూ ఇలాంటివి చూసుకొని మైల్డ్ షాంపూ 2 to 3 times per day బేస్డ్ ఆన్ యువర్ స్కాల్ప్. మీకు ఆయిల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి చేసుకోవడం. సివియర్ డాండ్రఫ్ ఉంటే, చుండ్రు ఉంటే మెడికేటెడ్ షాంపూ వాడడం, టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకోకపోవడం, తడి జుట్టును ఎక్కువగా దువ్వకపోవడం, ఆ కెమికల్ ట్రీట్మెంట్స్, ఐరనింగ్, స్ట్రైట్నింగ్ ఇవన్నీ తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ కేర్ తీసుకోవాలి. కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి హెయిర్ లాస్కి. మినాక్సిడిల్ అని, లేదా ఫినెస్ట్రైడ్ అండ్ టాబ్లెట్స్ కానీ, లో లెవెల్ లేజర్ థెరపీస్ కానీ, పిఆర్పి లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇలాంటివన్నీ మీ కండిషన్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. హెయిర్ ఫాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి చాలా మందికి, అవి క్లియర్ చేస్తాను. డైలీ షాంపూ హెయిర్ ఫాల్ జరుగుతుందా? నో అండి. ఆల్రెడీ మీకు షెడ్ అయిన హెయిర్ అంటే ఊడిపోయింటుంది కదా, ఆ హెయిర్ బయటకు వస్తుంది. షాంపూ వల్ల సపరేట్గా హెయిర్ ఫాల్ జరగడం రేర్, అంటిల్ అది చాలా పవర్ఫుల్ షాంపూ కానీ కెమికల్ షాంపూ కానీ అయితే తప్ప రెగ్యులర్ షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ జరగదు. ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందా? ఆయిల్ వల్ల డ్రైనెస్ ఆఫ్ హెయిర్ తగ్గుతుంది, బ్రేకేజ్ తగ్గుతుంది. కానీ మీకు ఆల్రెడీ ఉండే ఐరన్, థైరాయిడ్ డెఫిషియన్సీయో, హార్మోన్ డెఫిషియన్సీనో ఆయిల్ క్యూర్ చేయదు కదా. సో కాజ్ అనేది తెలుసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. బయోటిన్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందా?
మీకు ఆల్రెడీ బయోటిన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి గ్యారంటీగా తగ్గుతుంది బయోటిన్ వేసుకున్నప్పుడు. కానీ బయోటిన్ అన్నెసెసరీగా ఎక్కువ తీసుకోవడం వల్ల మీ వేరే ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కొంచెం మనకు రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. లైక్ థైరాయిడ్ నేను చెప్పాను కదా, ట్రోపోనిన్ అని హార్ట్ అటాక్లో చేస్తుంటారు, అలాంటి రిజల్ట్స్ కూడా రాంగ్ వచ్చే అవకాశం ఉంది బయోటిన్ ఎక్కువగా తీసుకుంటున్న వారికి. మినాక్సిడిల్ లోషన్ చాలా మంది వాడుతుంటారు, అది పర్మనెంట్ క్యూరా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. అది యూజ్ చేసినంత వరకు హెల్ప్ అవుతుంది, ఒకసారి స్టాప్ చేస్తానే హెయిర్ ఫాల్ మళ్ళీ వెనక్కి రావచ్చు. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే క్యాన్సర్ ఉన్నట్లా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కామన్ కాజెసే కామన్, రేర్ కాజెస్ రేర్ అని చెక్ చేసుకోవడం మాత్రం మీ బాధ్యత. మీరు చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు టెన్షన్ పడద్దండి, అలా అని ఇగ్నోర్ కూడా చేయొద్దండి. కరెక్ట్ డయాగ్నోసిస్ ఉంటే కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. హెయిర్ ఫాల్కి ఒక షాంపూనో ఒక ఆయిలో లేదా ఒక సప్లిమెంటో సొల్యూషన్ కాదు. సో ర్యాండమ్గా చేంజ్ చేసుకుంటూ పోకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఎగ్జామినేషన్ కానీ కరెక్ట్ టెస్ట్లు కానీ చేయించుకోండి. కాజ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఈజ్ అ రియల్ సొల్యూషన్. అంటే మీ జుట్టు రాలడానికి కారణం తెలుసుకున్నట్టయితే కరెక్ట్గా ట్రీట్మెంట్ దొరుకుతుంది మీకు. హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. కొంతమంది సబ్స్క్రైబర్స్ కమెంట్స్లో అడిగారు హెయిర్ ఫాల్ వీడియో చేయమని, అందుకే చేశాను. ఎందుకంటే వెరీ కామన్, ఈ మధ్యలో చాలా మంది పేషెంట్స్ హెయిర్ ఫాల్ వస్తుంటారు. మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో హెల్ప్ అయింది మేడం అని కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీ హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ను కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పటి వరకు వీడియో చూసిన వారు చాలా ఓపిక్గా చూశారు. మీ హెల్త్ మీద మీకున్న శ్రద్ధకి హ్యాట్స్ ఆఫ్. మరొక మంచి హెల్త్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా మీకు టాపిక్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నమస్తే, మీ డాక్టర్ చైతన్య.